హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా తాలింపులో వేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ బెండకాయల్ని ఫస్ట్గా మనం వాష్ చేసుకొని కట్ చేసిన బెండకాయలనైనా కొంచెం సేపు ఆరబెట్టుకోవచ్చు. లేదంటే మనం వాష్ చేసిన తర్వాత బెండకాయల వరకు సపరేట్గా కొంచెం సేపు ఎండబెట్టుకోవాలండి. అప్పుడు మనం ఎండబెట్టడం వల్ల దానిలో ఉండే జిగురుతనం పోయి మన కర్రీ అనేది పొడి పొడిగా బాగొస్తుంది. లేదు అంటే మొత్తం స్మాష్ అయిపోయి మొత్తం కలిసిపోతుంది. బెండకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మనం వేయించుకోవాలండి. బెండకాయలు వేగిన తర్వాత మనం దానికి తగినంత పసుపు, తగినంత ఉప్పు అండ్ మన రుచికి తగినంతగా కారం యాడ్ చేసుకోవాలండి. ఈ 3 యాడ్ చేసి బాగా కలబెట్టుకోవాలండి కర్రీని. బెండకాయలు వేగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఈ పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 3 బాగా కలబెట్టుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వండి కర్రీని. మగ్గిన తర్వాత మనం ఫైనల్గా దించే ముందుగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.